ఓర్ని వచ్చి ఇలా ఇరుక్కుంటామని చెప్పి అస్సలు అనుకోలేదు భయ్యా. ఏమైందిరా? ముందుగా మీ అందరికి నమస్కారం. ఏమైందో లాస్ట్ వరకు చూసేయండి, చెప్పేస్తా. నా చేతిలో ఉన్న ఈ ట్రైపాడ్ స్టాండ్ మా బావాలది. వాళ్ళకి ఈవెంట్ ఉందని చెప్పి కెమెరాలు అన్ని తీసుకెళ్లిపోయారు, కానీ ట్రైపాడ్ స్టాండ్ ఏమో రూమ్ లో మర్చిపోయారు. ఇప్పుడు ఈ స్టాండ్ ఇవ్వడానికి మనం ఇక్కడ నుంచి సంగారెడ్డి అయితే వెళ్తున్నా. నేనున్న లొకేషన్ నుంచి కరెక్ట్ గా 50 కిలోమీటర్స్ చూపించింది, కానీ ఆల్మోస్ట్ నేను 10 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి మన పటంచెరు దాకా అయితే వచ్చేసాం. ఇంకా వెళ్లే దారిలో మా ఫ్రెండ్ గారిని కూడా పిక్ చేసుకుని ఇద్దరం అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా అలానే వెళ్లేటప్పుడు ఎక్కడ బండి అయిపోతే మధ్యలో ఎక్కడ బిస్కెట్ అయిపోతాం అని చెప్పి ఇంకా వెళ్లే దారిలోనే పెట్రోల్ అయితే కొట్టించే మళ్ళీ మేము తిరిగి స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా అలా కొంచెం సేపు ట్రావెల్ చేసిన తర్వాత మన ఈవెంట్ లొకేషన్ కి వచ్చి మా బావ వాళ్ళకైతే ట్రైపాడ్ ఇచ్చేసాం. ఎండలో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడికి రాగానే ఒక జ్యూస్ అయితే ఇచ్చారనమాట. ఏంటని చూస్తే అది రుహబ్జా విత్ పాయసం. బాగుంది. సరేలే వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి ఇంకా మన మొహమాట పడకుండా ఒక 4-5 బాటిల్ వేసేసాం. ఇంకా మా బావ వాళ్ళు ఫోటో షూట్లు బిజీగా ఉన్నారని చెప్పి మనం పక్కనే ఉన్న మంజీరా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. నేను మా ఫ్రెండ్ గాడు మేము రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఒక డ్యామ్ ఉంటదని కూడా తెలియదు. దీని పేరు మంజీరా డ్యామ్ అంటారు, సంగారెడ్డిలో ఉంటది. ఇక్కడ నుంచి చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా దీని పక్కనే ఒక చిన్న కాలువ లాంటిది ఉందన్నమాట. ఇంకా మా వాడు చేపపట్నంకి వెళ్ళాడు, కానీ ఏ మాటగా మాట భయ్యా ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా ఇక్కడే టైం పాస్ చేసి మెల్లిగా లంచ్ టైం కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక డెజర్ట్ వేసి ఇంకా ఇంటికి వెళ్దాం కదా అని చెప్పి బయటకు వచ్చి చూస్తే మబ్బులు బట్టి ఫుల్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది. నేను నార్మల్ గా బయటకు వచ్చినప్పుడు సరదాగా అన్నా చల్లగుంటే బాగుండు, ఎండ పడద్దు, ఇంటికి వెళ్ళేదాకా అని అన్నా. కానీ నా మాటలు దేవుడు బాగా సీరియస్ గా తీసుకుని మబ్బులతో పాటు వర్షం కూడా కురిపించేస్తున్నాడు. ఇప్పుడు తడుచుకుంటూ మనం మళ్ళీ తిరిగి ఇంటికి తెలియాలి. హెల్మెట్లు వేసుకొని పోవడమే, ఇంకా అన్ని తడిసిపోతాయి కింద నుంచి పైదాకా. ఇంకేముందిలే, తడుచుకుంటూ ఇంటికి వెళ్ళడమే. ఇంకా మళ్ళీ వీడియోలు కలుద్దాం. ఉంటాను బాయ్.